వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. కార్తీక మాస శుభాకాంక్షలు అండి. 10వ రోజుకి స్వాగతము. ఈరోజు గుమ్మడికాయ నూనె ఉసిరి నిషిద్ధాలండి. దానం చేయాల్సుకున్నవి గుమ్మడికాయ, స్వయం పాకము, నూనె. దిగ్గజాలు పూజించాల్సిన దైవం దిగ్గజాలటండి. ఓ మహానుదేభాయ స్వాహ అని జపించాలి మంత్రము. యశస్సు ధనలబ్ధి కలుస్తుంది. 10వ అధ్యాయము అజామీలుడు వైకుంఠ ప్రాప్తి కలుగుతా. అజామీలుడు మృత్యు సమయంలో విష్ణుదూతలు యమదూతలు ఇద్దరు వస్తారండి. వస్తే ఏమవుతుందంటే విష్ణుదూతలు వచ్చి అజామీలుడిని తీసుకెళ్తారు. యమదూతలు ఆశ్చర్యపోయి వెళ్ళి యమధర్మరాజుకి విన్నవించుకుంటాడు. ఎందుకని ఇంతటి దుష్టుడికి ఇలా వచ్చింది అని ఆలోచిస్తే అతను మృత్యు సమయంలో విష్ణు సమయంలో శ్రీ హరినామస్మరణ కార్తీక స్నాన ఫలితంగా అతనికి స్వర్గము లభించింది. అతని పాపములన్నీ పత్తి అగ్నిలో పడిన పత్తి పోగు వలె దగ్ధమైపోతాయండి. ఆ విషయాన్ని జనకునికి వశిష్ఠుడు ఈ విధంగా తెలియజేశాడు. అతను చాలా దుష్టుడయ్యి చాలా విధంగా ఉండటం వలన అతనికి బ్రాహ్మణ జన్మ పుట్టినా కానీ దుష్టకార్యాలు చేసేవాడండి. కానీ చివరిలో శ్రీహరినామస్మరణ, శ్రీహరి పూజించుట కార్తీక స్నాన ప్రభావాన్ని అతన్ని కాపాడింది. అదండి కార్తీక స్నానం అనేది ముఖ్యమైన